ఒక చిన్న పాప చనిపోయింది నాగర్ కర్నూల్ కుమ్మెర జాతర గురించి మాట్లాడండి. చాలా అన్యాయం, అది చాలా దారుణము. చాలా దారుణంగా అక్కడున్న కొంతమంది రెడ్లు రజక కులానికి చెందిన ఒక భార్యాభర్తల్ని కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న విశారదన్ గారు వీళ్ళందరూ పాపం అక్కడే ఉండి పెద్ద ధర్నా కూడా చేసినట్టున్నారు. ఆ కాలుతో దన్నితే 2 ఏళ్ల పాప చనిపోయిందట. ఎంత దుర్మార్గం! మరి ఇంతవరకు ఎవరినైనా అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు నాగర్ కర్నూలు ముఖ్యమంత్రి సంబంధించిన ప్రాంతమే అదంతా, ఉమ్మడి మహబూబ్ నగర్ ఆయన జిల్లానే. పెద్ద పెద్ద మాటలు మరి ఎవరైనా అరెస్ట్ చేసిందా ఇంతవరకు? ఎందుకు ఎట్లా అరెస్ట్ చేయట్లేదన్నా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదన్నా? మీరు ఒక డిఎస్పీ పోలీస్ హోదాలో ఉండి వాళ్ళరు పాపం చంపి ఆరోలను కొట్టి ఇంతమందిని కొట్టినా వాళ్ళని ఎట్లయినా ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదన్నా? రీజన్ ఏంటి? ఎవరు మెత్తురు కూడా తింటారో నాకు అర్థం కావట్లే. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కారణం ఏంటి? వాళ్ళు భూమి జరగకుండా పొద్దు నుంచి 2 రోజుల నుంచి భూమి నీళ్ళు పనిచేసి కూర్చుంటే వీళ్ళకి దిక్కు లేదు, ఉల్టా వీళ్ళ మీద కేసు చేయడానికి పోయారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒకటే రీజన్ చెప్పండి. వీళ్ళ కోర్టు నుంచి ఎందుకు పోతారు? వాళ్ళని సంకలన చేతులు పెట్టి వీళ్ళకి వచ్చి ఎందుకు పోలీస్ స్టేషన్ చేయలేదు? ఎందుకు రిమాండ్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు పోలీసులకు సిగ్గు సర్వం లేకుండా ఎందుకు నిలబడరు ఇక్కడ? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోతారు? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోవట్లేదు మీరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ మీద ఒత్తిడి ఏంటి? అసలు కారణం ఏంటి? అసలు ఇంత బాహాటంగా, ఇంత దుర్మార్గమా? నీకు కుటుంబాలు లేవన్నా? నీకు భార్య పిల్లలు లేవన్నా? పిల్ల 2 నెలల పాపం చంపిండ్రు. ఆ రెడ్లను అరెస్ట్ చేయకుంటే ఈ యూనిఫామ్ ఎందుకు బ్రదర్ మీది? దేనికి యూనిఫామ్ అంటారు మీది? మీ డ్యూటీ దేనికి? మీ యూనిఫామ్ దేనికి? అసలు రీజన్ ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రీజన్ చెప్పండి ఒకటి. కారణం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది రాష్ట్రం అంతా అతిపెద్ద ఉద్యమం అయితే సార్. చివరికి పోలీసులు మొత్తం సస్పెన్స్ కావాల్సి వస్తుంది. మీరు మర్యాదగా పోయి మీ పోలీస్ అధికారులతో మాట్లాడుకుంటారో, ఎవరితో మాట్లాడుకుంటారో వాళ్ళని ఇమీడియట్ గా 8 మందిలో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి. సో ఇది పరిస్థితి. నిన్నంతా గొడవ జరిగింది. ఎంత అన్యాయం ఇది! అంటే ఒక్కడిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? మాదే నెగ్గుతుంది, మేము ఏం చేసినా నడుస్తుంది అనే కదా. ఎవడు మాట్లాడట్లేదు అనే కదా. ఎవడో అంటాడు కులాలు ఎక్కడి తెలంగాణ దేశంలో కులాలు ఎక్కడివి అని మాట్లాడతారు. ఇదేమనాలా ఇది? ఒకవేళ అదే ఫ్యామిలీ మీ కులాలకు సంబంధించిన ఫ్యామిలీ లోపలికి వస్తే సాధారణంగా ఆహ్వానించి పూజలు చేసి పంపిస్తారు కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళని కొట్టి ఆ పసిపాపని కాలుతో తన్ని చంపడం అంటే తక్కువ కులం అనే కదా మీ మీ దాంట్లో మీ ఆలోచనలో, మీ మెదళ్ళలో ఉన్నది. ఒక్కడన్నా వార్త రాసిండా దీని మీద? ఒక్క పేపర్ అన్నా ఎవడన్నా కనీసం ఈనాడు రాసిందా? ఆంధ్రజ్యోతి రాసిందా? మెయిన్ పేపర్లో రావాల్సిన వార్త కదా ఇది.